ఈరోజు మనం ప్రముఖ డాక్టర్ విశ్వేష్ రెడ్డి గారితో ఆయన మదర్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థను కూడా నడపడం జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్యాన్సర్. ఇప్పుడున్నటువంటి భారతదేశ సమాజంలో కావచ్చు, ఎక్కువ మహిళల్లో పురుషుల్లో ఎక్కడ చూసినా కూడా క్యాన్సర్ అనేది ఒక అపోహ మిగిలిపోతా ఉంది. దానికి మరణం మాత్రమే నివారణ అనేది లేదు. మరణం మాత్రమే అనేటువంటి అపోహను పోగొట్టుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు మదర్ ఇండియా ట్రస్ట్ అని ఒకటి స్టార్ట్ చేశారంట. దాని ప్రముఖ ఉద్దేశం ఏంటి? శివోం. ఇక్కడ ఈ మదర్ ఇండియా ట్రస్ట్ అనేది ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక మనం స్టార్ట్ చేసాము. యాక్చువల్గా అయితే 8 సంవత్సరాల కిందట శ్రీ ఉమామహేశ్వర భాగ్య ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ మెడికల్ కేర్ సెంటర్ కింద స్టార్ట్ చేశాము. ఇది అమ్మగారి కాలం అయ్యాక ఆవిడ పేరు మీద, భాగ్యమ్మ అన్నట్టు ఆమె పేరు, వాళ్ళ పేరు మీద మనం పెట్టడం అనేది జరిగింది. ఇది ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో జరిగే 100% క్యాన్సర్ మరణాల్లో ఎస్పెషల్లీ మహిళల్లో 30% ఇండియా నుంచి ఉన్నాయి. కాబట్టి వాటిలో ప్రధానంగా ఎక్కువ భాగం వచ్చేసి గర్భసంచి ముఖద్వారానికి, రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు పతాక స్థాయిలో అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఇక క్యాల్కులేషన్ విషయానికి వస్తే ప్రతి 6 నిమిషాలకు 8 నిమిషాలకు ఒక మహిళ తన ప్రాణాలను కోల్పోతుంది కేవలం గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ద్వారా. ఇది మనకు WHO లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఈ క్యాన్సర్ లెక్కలు కూడా ప్రపంచ క్యాన్సర్లలో చూసుకుంటే గర్భసంచి క్యాన్సర్లలో 30% ఇండియా బేర్ చేస్తుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనం చూసుకుంటే దీని కారణము చాలా కళ్ళ నుంచి నీళ్లు వచ్చేంత కారణం అన్నట్టు. ఏంటంటే వాళ్ళు లేట్గా కనుక్కోవడం అనేది కారణం. ఒకవేళ వాళ్ళని ముందుగా కనుక్కొని ఉంటే, అంటే ఒక 2 సంవత్సరాలు 6 నెలలు కనీసం సంవత్సరం ముందు కనుక్కుంటే, అంటే క్యాన్సర్ 1, 2, 3, 4, 4 స్టేజ్ల్లో ఉంటాయి. అందులో 1, 2, 3వ స్టేజ్లో కూడా మళ్ళీ 1ABC వరకు వస్తాయి. ఆ 3వ స్టేజ్లో మొదటి ఏలోనే కనుక్కుంటే గర్భసంచి ఉంటే గర్భసంచి తొలగించడం, రొమ్ము ఉంటే రొమ్ము తొలగించడం ద్వారా వాళ్ళను దేవుడు ఎంత ఆయుష్ పెట్టడం అంతవరకు బ్రతకవచ్చు. మనం ఏం చేస్తున్నాం అంటే 3వ స్టేజ్ 1, 2, 3 పోయి 4వ స్టేజ్లో కనుక్కుంటున్నాం. 4వ స్టేజ్ అంటే వీళ్ళు కనుక్కునే స్టేజ్కి ఎలా ఉంటుందంటే మెటాస్టేసిస్ అంటారు. మెటాస్టేసిస్ అంటే ఒక చెట్టు కింద విత్తనాలు పడి కింద మొలకలు ఎలా వస్తాయో, ఈ క్యాన్సర్ ఒరిజినాలిటీ ఉండే ఒక చోటు నుంచి క్యాన్సర్ కణాలు శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. ఒక చోట అయితే మనం ఒక అవయవాన్ని కోసి క్యాన్సర్ కాపాడుతాం, శరీరం అంతా వస్తే ఎక్కడైనా మనం చేయగలుగుతాం. కాబట్టి దానికి రేడియోథెరపీ, కీమోథెరపీ తప్ప వేరే మార్గం అంటూ లేదు. అంటే మనం చూస్తూ కళ్ళ ముందు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇది చాలా దీనావస్థ అన్నట్టు. అంటే మనము తెలిసి కూడా ఏమీ చేయలేకుండా పోతాం. ఇంత నాలెడ్జ్, టెక్నాలజీ పెరిగింది. మనిషి చంద్రమండలం మీద పోతున్నాడు, మార్స్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రపంచాన్ని జయించేంత వచ్చినా ఈ చిన్న క్యాన్సర్, కంటికి కనపడని క్యాన్సర్ కణాన్ని జయించలేకపోతున్నాడు. ప్లస్ ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ క్యాన్సర్ మనకు కొన్ని సంవత్సరాల ముందే మనం కనుక్కొని ఉంటే డెఫినెట్ గా పేషెంట్ మనం కాపాడగలిగేవాళ్ళం. మరి అలా కనుక్కోలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది చూస్తే ఇది ఇంకా బాధాకరమైంది. ఎందుకనంటే ఈ లక్షణాలు ముందే వాళ్ళకి తెలుస్తాయి. అంటే సార్, ఇప్పుడు ఈ మహిళలు ఏదైతే క్యాన్సర్ బారిన పడుతున్నారో వారి శాతం పట్టణాలలో ఎక్కువగా ఉంటుందా, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందా? ఇది మనం అనుకుంటాం కానీ గ్రామీణంలోనే ఎక్కువ ఉంటుందని. పట్టణాల్లో గ్రామీణంలో అదే సమాన స్థాయిలో ఉంది. రెండింటికి 50% ఉంది. ఇంకా చెప్పాలంటే పట్టణాల్లో ఎక్కువ నిర్లక్ష్యం అనేది ఉంది. అదే గ్రామీణ స్థాయిలో కొంచెం అలర్ట్ అనేది ఉన్నారు. అయితే ఇక్కడ పట్టణ స్థాయిలో వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గ్రామీణ స్థాయిలో ఏంటంటే వాళ్ళు ఎందుకు టెస్ట్ చేయించుకోరనంటే ప్రధానంగా 3 కారణాలు. ఫస్ట్, వాళ్ళు ముందే తెలుస్తుంది కొన్ని లక్షణాలు. భార్య భర్త కలిస్తే మైల కావడం, తర్వాత స్మెల్ రావడం, వాళ్లకు చనుమొన నుంచి రక్తస్రావము, తర్వాత పిల్లలు ఒకసారి పెద్దగయ్యాక పాలు కావడం బంద్ అయిపోతుంది. అకారణంగా మిల్క్ ప్రొడ్యూస్ కావడం అని అంటే అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ముందు కారణాలు. వాళ్ళకి ఏదో శరీరంలో తేడా వస్తుందని తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. అయితే వీటికి ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుందో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, పరీక్షలకు ఒక 4 రోజులు వాళ్ళ పని పోతుంది. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక 20,000 వరకు వస్తుంది. వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారో తెలుసమ్మా, ఈ 20,000తో ఒక 6 నెలలు కుటుంబం నడుస్తుంది కదా అని అంటారు. అంటే వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి ఇంటిని నడపడానికి వస్తుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మరి ఆ దీపమే ఆరిపోతే ఆ ఇల్లు మొత్తము చెల్లా చెదరైపోతుంది, పిల్లలు దిక్కులేని వాళ్ళుగా తయారవుతారు. అంటే సాధారణంగా క్యాన్సర్ అంటే ఒక అపోహ సార్. ఇంకా క్యాన్సర్ వచ్చిందంటే మనిషి మరణించినట్టే, ఇంకా దానికి ఏ విధమైనటువంటి ఆల్టర్నేటివ్ చాయిస్ అనేది లేదు అన్నట్టుగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఈవెన్ పట్టణాలలో అంత
చదువుకోనున్నటువంటి వ్యక్తులలో కూడా ఆ అపోహ అనేది దాగి ఉంది. ఇప్పుడు వాళ్లకు తెలియజెప్పడానికి అసలు వాట్ ఈస్ క్యాన్సర్, క్యాన్సర్ అంటే ఏంటిది, ఒక సెల్స్ ఫామ్ అవ్వడమా లేకపోతే దాన్ని ఇంకే విధమైన రూపంలో చూడొచ్చా? అసలు యాక్చువల్గా తప్పుడు అభిప్రాయము. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన అంత అయిపోయిందని అనుకోవడం తప్పు. క్యాన్సర్ను ఏ స్టేజ్లో కనుక్కుంటున్నాం అనేది ప్రధాన కారణం. కాబట్టి మనం ఒక చిన్న మొక్క అనుకోండి, వేర్లతో సహా చిన్నగా పీకేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొలాల్లో చూస్తుంటారు, రైతులు కలుపును తీసేస్తారు. ఎలా తీసేస్తారు? పైన కట్ చేయరు, వేర్లతో సహా తీసేస్తారు, ఇంకా మళ్ళీ పెరగకుండా. అదే అది మొక్క అయి తర్వాత మానైతే పెరగడానికి ఉండదు, అలాగే కట్ చేసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇనీషియల్ స్టేజ్ లో కనుక్కుంటే క్యాన్సర్ కూడా సాధారణ జబ్బు మాదిరే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు. సోనాలి బెంద్రే ఉంది, మనీషా కొయిరాలా ఉంది, అలాగే మనకు ఇంతకుముందు మమతా మోహన్ దాస్ అని ఒక సింగర్ ఉండింది ఒక సినిమాలో. వీళ్ళందరూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ తీశారు, ప్రాస్థెటిక్ బ్రెస్ట్లు పెట్టుకున్నారు. జనాలకు అర్థం కూడా కాదు వాళ్ళకు ఒక రొమ్ము తొలగించారని. కాబట్టి ఏ స్టేజ్ లో కనుక్కుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్యాన్సర్ వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా యువరాజ్ సింగ్ అనే అతను ఉన్నాడు, ఇనీషియల్ గా కనుక్కుంటే ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మళ్ళీ పోయి ఆయన IPL ఆడుతున్నాడు అన్నట్టు. కాబట్టి అక్కడతో జీవితం ఆగిపోయింది అనుకోవడము తప్పు. ఫస్ట్ మనము డయాగ్నోస్ చేసుకోవాలి. వచ్చిన లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం. ఈ నిర్లక్ష్యం ఖరీదు ఒక కుటుంబం రోడ్డున పడడం. తల్లి లేని కుటుంబం, తండ్రి లేకపోయినా పర్లేదు, తల్లి సాగలుగుతుంది. కానీ తల్లి లేకపోతే మాత్రం తండ్రి ఇంకొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. తండ్రికి చేత కాదండి సాగడం. మీరు బాగా గమనిస్తే భర్త చనిపోయారని సూసైడ్ చేసుకున్న మహిళలు భూమి మీద ఎవరు ఉండరు. కానీ భార్య పోయిందని చెప్పేసి చేత కాకుండా సన్యాసం తీసుకునే వాళ్ళు ఎంతో మందిని చూపిస్తాను. కాబట్టి ఆ స్త్రీకి ఆ సహనము, ఆ ఓర్పు ఉంటాయి. కాబట్టి అటువంటి స్త్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. సో ఈ మదర్ ఇండియా ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి, అది రొమ్ము కావచ్చు, గర్భసంచి కావచ్చు, 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది. ఇది తెలిసి సగం మందికి గుండె అయిపోతుంది. ఎందుకనంటే మధ్య తరగతిలో అయితే అది ఊహకందని అమౌంట్. ఒకవేళ పెట్టుకున్నా 50-50 ఛాన్సెస్ పేషెంట్ బ్రతుకుతుందనే గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ డాక్టర్లు ఎప్పుడు ఇవ్వలేరు. కాబట్టి డబ్బు పోతుంది, మనిషి పోతుంది, ఆ ఫ్యామిలీ 20 ఏళ్ళు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోతారు. ఆస్తులన్నీ అమ్ముకొని అప్పుల పాలవుతారు. ఇంత ఘోరమైన పరిస్థితి రాకూడదు అని అంటే ముందే మనము దానికి జాగ్రత్త పడాలి. కాబట్టి సినిమాలో డైలాగ్ మాదిరి ఏం చెప్తారు డాక్టర్, అమ్మా నువ్వు 6 నెలల ముందు వచ్చుంటే నేను కాపాడుతుంటే, సంవత్సరం ముందు వచ్చుంటే నేను ప్రాణాలతో బయటేస్తుంటే అంటారు. మరి ఎవరు చెప్తారు వాళ్ళకి 6 నెలలు? ఎవరు పరీక్ష చేస్తారంటే అది మదర్ ఇండియా ట్రస్ట్ చేస్తుంది.